దేవుడు యోసేపుకు చేసిన వాగ్దానాలకి యోసేపు ఎదుర్కొన్న పరిస్థితులకి సంబంధం ఉందంటారా? ఒకరోజు గోతిలో తొయ్యబడతాడు, ఒకరోజు బానిస బతుకుతాడు, ఒకరోజు నీలాపనిందల మోపడి జైల్లో పడతాడు. ఏంటా జీవితం? అసలు జరుగుతున్న పరిస్థితులకి, చేయబడిన వాగ్దానాలకి సంబంధం లేదు. కానీ పరిస్థితుల వైపు చూడలేదు యోసేపు, వాగ్దానాలు కనిపెట్టుకుని అన్నాడు. 105వ కీర్తనలో యోసేపు గురించి ఏమో రాశాడు తెలుసా? అతనికి చేయబడ్డ వాగ్దానములు అతనికి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ వచ్చిందంట. ఉంటాడంట, నిలబడతాడా, చేతులు ఎత్తేస్తాడా, దేవుడు కనిపెడతాడంట, వాగ్దానం కనిపెడుతుందంట. నీకు చేయబడ్డ వాగ్దానమే నిన్ను పరిశోధిస్తుందంట. మనోడు తట్టుకుంటాడా, నిలబడతాడా? దేవుని బిడ్డలారా, నువ్వు నిరాశపడితే, నువ్వు చేతులు ఎత్తేస్తే, నువ్వు ధైర్యంను కోల్పోతే వాగ్దానం ఎట్లా నెరవేరుతుంది? ఈ రోజున ఈ ప్రభు మనకిచ్చిన ధైర్యం ఏంటి తెలుసునా? ఆయన గనక మాటిచ్చుంటే పక్క ఖచ్చితంగా జరిగి తీరుద్ది.